దాంట్లో కీలక పాత్ర వహించిన వేదిక ముందు నాయకులకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఒక మాటలో చెప్పాలంటే నాకు బాధ్యత పెరిగింది. యువగలం పాదయాత్రలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటూ మీ సమస్యలు వింటూ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలు పరిష్కరించే దిశగా నేను పనిచేస్తూ వచ్చా. వాస్తవంగా చెప్పాలంటే ఈ పదవి అనౌన్స్ చేసినప్పుడు నేను చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నా. ఇంకా ఆ బాధ్యత నాలో అంటే ఇంకా ఈ పదవి ఏం చేయాలి, ఎలా చేస్తే న్యాయం చేయించిన విషయం ఇప్పుడిప్పుడు నేను తెలుసుకుంటాం జరుగుతుంది. మొన్న నవ్వుతాన ఒక పక్కన బాధ్యత, ఇంకో పక్కన ఈ బరువుని కూడా మోయాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం నా ఒక్కడి వల్ల కాదు. ఎందుకంటే వేదిక మీద పాలిట్ బ్యూరో సభ్యుల వైపు నేను చూస్తున్నా, వేదిక ముందల నాయకుల వైపు నేను చూస్తున్నా. కలిసికట్టుగా మనం పనిచేయాలి, కలిసికట్టుగా మనం ముందరికి వెళ్ళాలి. అప్పుడే మనం అనుకుంది మనందరం సాధించగలుగుతాం తప్ప ఏదో నేను ఒక్కడనే చేయగలుగుతాను అన్న అహంకారం నాకు లేదు. కానీ లోకేషే అన్నీ చేయగలుగుతారని మీరు అనుకుంటే చాలా పొరపాటు పడుతున్నారు. కలిసికట్టుగా పనిచేద్దాం. ఏ ఆశయాలతో అయితే మన పార్టీని ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించారో ఆ ఆశయాలతో మనం అందరం కలిసికట్టుగా ముందరికి నడవాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. పాదయాత్రలో నేను కార్యకర్తలకు హామీ ఇచ్చా, నాడు నేడు ఎప్పుడు మీకు అండగా నిలబడతానని చెప్పా. కార్యకర్తలు ఎప్పుడు నన్ను అడిగారు, అయ్యా అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్షులు కానీ మిమ్మల్ని కలిసాక వచ్చి ఇబ్బంది పడతామంటే ఆనాడే వాళ్ళకి హామీ ఇచ్చా, ఎప్పుడు నియోజకవర్గంకి నేను కానీ మన అధ్యక్షుల వారు వచ్చినా కానీ ఫస్ట్ కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే మేము అధికారికంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పాను. ఆ ఇచ్చిన మాట ఈరోజు మేము నిలబెట్టుకున్నాం. ఇక్కడున్న నాయకులందరూ తెలుసు, మన జాతీయ అధ్యక్షులు ఎప్పుడు నియోజకవర్గానికి వచ్చినా ప్రభుత్వ కార్యక్రమం చేసిన వెంటనే కార్యకర్తల్ని కలుస్తున్నారు. 500 మంది, 1000 మంది, 5000 మంది ఉండండి మీటింగ్లో చివరి వ్యక్తితో ఫోటో దిగిన తర్వాతనే ఆయన తిరిగి వస్తాం జరుగుతుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు నరకం అనుభవించాం, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడి పైన దొంగ కేసులు పెట్టారు, ప్రతి నాయకుడిని వేధించారు. అందుకే నేను గర్వంగా చెప్తున్నా, పొంగనూరు నియోజకవర్గంలో నామినేషన్ పత్రాలు లాగాలనుకున్నప్పుడు తొడగొట్టి మీసాలు మెలేసి రా రా అని చెప్పిన మన అంజిరెడ్డి తాతనే మీ లోకేష్కి స్ఫూర్తి. అంతేకాదు మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై చెప్పమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు చెప్పి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్యనే నాకు ఒక ఆదర్శం. పల్నాడులో ఏకంగా ఒక తల్లిపైన దాడి చేసి రక్తం కారుతున్నా కూడా చివరి ఓటు పడే వరకు బూత్లో నిలబడిన మంజుల గారే నాకు ఒక లక్ష్యం. కరెక్ట్గా కృష్ణానది గట్టుపక్కన గాంధీ గారు అని ఒక సీనియర్ నాయకుడు ఉన్నారు, అనేక మార్లు కార్పొరేటర్గా చేసిన వ్యక్తి. వాళ్ళ నాయకుడిని నిలదీస్తున్నాడని ఏకంగా కంటి చూపు పోయే విధంగా పొడిశారు. అయినా కూడా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడుమ తిప్పకుండా జై తెలుగుదేశం అన్న గాంధీ గారే నాకు స్ఫూర్తి. కోటి సభ్యత్వాలతో రికార్డులు మనందరం బద్దలు కొట్టాం. కార్యకర్తల సంక్షేమమే ఒక లక్ష్యంగా పెట్టుకుని మనందరం పనిచేసాం. గతంలో ప్రమాదంలో ఎవరైనా చనిపోతే 2 లక్షల రూపాయలు వచ్చే బీమాని ఏకంగా ఈరోజు 5 లక్షల రూపాయలు మన పార్టీ చేసింది. ఇప్పటికీ కార్యకర్తల సంక్షేమం కోసం 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. విద్య, వైద్యం,
స్వయం ఉపాధికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఏకంగా ఒక పెద్ద వ్యవస్థని మేము ఈరోజు ఏర్పాటు చేసాం. బ్లాక్ 2లో ఆ వ్యవస్థ పనిచేస్తుంది. కార్యకర్తలకు అండగా నిలబడతాం. కార్యకర్తల తరపున వాళ్ళ సమస్యలు పరిష్కరించే బాధ్యత మనందరం తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. గడిచిన 44 ఏళ్ల ప్రయాణంలో పడ్డాం, లేచాం, కానీ ఎప్పుడు నిలబడ్డాం. ఎప్పుడూ మన అధైర్యపడలేదు. దానికి ప్రధానమైన కారణం మన సిద్ధాంతాలు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పిన గొప్ప నాయకుడు అన్న ఎన్టీఆర్. ఆయన ఆశయాలతో మనం ఇన్నాళ్ళు నడుచుకుంటూ వచ్చాం. మారిన కాలానికి మనం జరిగిన మహానాడులో 6 శాసనాలు మనం ప్రకటించుకుంటాం జరిగింది. ఆ 6 శాసనాలపైన వేదిక పైన ఉన్న పెద్దలతో చర్చించాం, వేదిక ముందర ఉన్న నాయకులతో చర్చించాం. ఏం పెడితే బాగుంటుంది, రాబోయే 4 దశాబ్దాలు పార్టీని ఎలా నడిపించాలి, ఆ మార్గం మనం ఎంచుకోవాలని నేను కోరుతాం జరిగింది. అందులో మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి, రెండోది యువగలం, మూడోది స్త్రీ శక్తి, నాలుగోది పేదల సేవలో సామాజిక న్యాయం, ఐదోది అన్నదాతకు అండగా, ఆరోది కార్యకర్తనే మన అధినేత. ఇది మీ అందరికి ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, రాబోయే రోజుల్లో మనందరం నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అందుకే మనకి ఈ బాధ్యత ఇచ్చింది పార్టీ. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఈ 6 శాసనాల గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరిపైన ఉంది. గడిచిన 2 ఏళ్ళలో సంక్షేమ అభివృద్ధి జోడెద్దుల బండిగా మనం నడిపించుకుంటూ ముందరికెళ్తున్నాం. మనం అందించిన సంక్షేమం భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వట్లేదు. 2000 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు చేసింది మనమే. ఆ పెన్షన్ని తిరిగి 4000 రూపాయలు చేసింది మనమే. వృద్ధులుంటే 6000 రూపాయలు బెడ్కే పరిమితం అవుతే 15000 రూపాయలు ఈరోజు మనం అందజేస్తున్నాం. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు. అనేక ధనిక రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం. ఇంతేకాదు, దీపం పథకం కింద ఉచితంగా ప్రతి ఏటా 3 సిలిండర్లు ఇస్తుంది మనమే. 16,347 టీచర్ పోస్టులు, అదేవిధంగా 6,000 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేసింది మనమే. ఇప్పుడు ఏకంగా 10,060 పోస్టులతో ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది మనమే. ఏ డేట్ ఎగ్జామ్ పెడతాం, ఏ డేట్లో ఆ పోస్టులు కూడా భర్తీ చేస్తామని చెప్పింది కూడా మనమే. ఈ ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి తల్లికి వందనం కూడా ఇస్తామని చెప్పింది మనమే. చేసి చూపించింది ఎన్డీఏ ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ అందించింది మనమే. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 1వ తారీఖు నాడు జీతం కూడా అందిస్తుంది మన ప్రభుత్వమే. ఆర్థికంగా ఎంత ఇబ్బందుల్లో ఉన్నో మనందరికన్నా మన ఆర్థిక శాఖ మంత్రులు కేశవ్ గారికి బాగా తెలుసు. అయినా కూడా బాబు గారు హామీ ఇచ్చారు, కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దానికి మనం వెనక్కి తగ్గేదానికి లేదని చెప్పి ఆయన కూడా ఒక ఆర్థిక శాఖ మంత్రులుగా అద్భుతమైన సేవ అందిస్తున్నారు. మనం చూసాం, వాళ్ళ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కనీసం రోడ్డు పైన పడిన గుంటలు పూడ్చలేదు. అలాంటిది ఈరోజు యుద్ధ ప్రాతిపదికంగా గుంటలు పూడ్చాం, రోడ్లు వేసుకుంటూ వెళ్తున్నాం. చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి. అన్నీ చేసామన్న గర్వంతో నేను చెప్పట్లేదు. ఎవరు ఊహించిన విధంగా మనం అభివృద్ధి చేసుకున్నాం. ఆర్థిక ఇబ్బందులున్న సంక్షేమ కార్యక్రమాలు చేశాం. చేయాల్సిన పనులు ఇంకా ఉంటాయి. తప్పనిసరిగా కలిసికట్టుగా మనం ముందరికెళ్తేనే మనం అనుకున్న పనులన్నీ చేయగలుగుతాం. ఇప్పుడు భారతదేశంలో పెట్టుబడిలో కూడా ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1. 100 రూపాయలు భారతదేశంలో పెట్టుబడులు వస్తే దాంట్లో 25 రూపాయలు ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి.
అందుకే మన నిన్న మీటింగ్లో చెప్పా, మనది గూగుల్, వాళ్ళది గొడ్డెలని. ఒక ట్రేడ్ మార్క్, ఒక బ్రాండ్ అంబాసిడర్గా మన చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. గూగుల్, ఆర్సిలర్ మిత్తల్, రెన్యూ, టీసీఎస్, కాగ్నిసెంట్, రిలయన్స్, ఇలా సుమారుగా 800 ప్రాజెక్ట్స్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాం. యుద్ధ ప్రాతిపదికంగా మనం గ్రౌండింగ్ కూడా చేస్తాం జరుగుతుంది. సైకో పార్టీ మనకి సినిమా చూపిస్తానంటున్నారు. రపరప బ్యాచ్కి ఒకటే చెప్తున్నా, మీ సినిమా విధ్వంసం, మా సినిమా అభివృద్ధి. మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దల మావయ్య తొడగొడితే వీళ్ళందరూ ఒక్కరు కూడా ఇక్కడ ఉండరు. ఈ సైకో బ్యాచ్ బతకదు. వాళ్ళు ఒకటే చెప్తున్నా, మీ సినిమాకి ఎండ్ కార్డ్ వేసేది మా పసుపు సైన్యమే, ఇది గుర్తుపెట్టుకోండి. పాదయాత్రలో కార్యకర్తలు నన్ను కలిశారు. పనిచేసే కార్యకర్తల్ని మీరు గుర్తించాలని పదే పదే కోరారు. అందుకే టెక్నాలజీతో జోడించి మన అందరం పనిచేయాలన్నాను. ఇక్కడున్న చాలామంది కార్యకర్తలు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నన్ను తిట్టుకున్నారు. ఓటీపీ వ్యవస్థ ఎందుకు పెట్టాడు, ఇంత సిస్టమ్ ఎందుకు తీసుకొచ్చారంటే, ఎవరు పని చేశారు ఎవరు పని చేయలేదని తెలుసుకునేదానికి ఆ వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఈరోజు మై టీడీపీ అనే యాప్ తీసుకొచ్చాం. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం పార్టీకి తెలియాలంటే వేరే వ్యవస్థ ఉండదు, టెక్నాలజీతో అనుసంధానం అవ్వాలి. మై టీడీపీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం పార్టీకి తెలియజేయండి. తప్పనిసరిగా జల్లెడు బట్టి మిమ్మల్ని ఎత్తుక్కుంటూ తెలుగుదేశం పార్టీ వస్తుందని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. ఇక్కడున్న నాయకులను అడుగుతున్నా, ఎంతమంది మై టీడీపీ యాప్ డౌన్లోడ్ చేశారని? వేదిక ముందున్న పెద్దలు ఇంకా డౌన్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. యువకుడు, ఉత్సాహవంతుడు హరీష్ అందరికన్నా ఫాస్ట్గా ఉంటాడని అనుకున్నాను, కొంచెం వెనకబడి ఉన్నాడు. ఇప్పుడే డౌన్లోడ్ చేయాలి. నేను ఇక్కడున్న నాయకుల్ని, కార్యకర్తలందరినీ కోరేది ఒకటే, ప్రజల చుట్టూ తిరుగుదాం, ప్రజల సమస్యలను పరిష్కరించుదాం. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ మనం గుర్తిస్తుంది, మన అధ్యక్షుల వారు మనం గుర్తిస్తారు. అంతేగాని రూముల్లో కూర్చుని పనిచేస్తే మన ఆశయాలు మనం సాధించలేం. ఇది ఇక్కడున్న మనందరం గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. మీ అందరు తెలుసు, ఇక్కడున్న సీనియర్ నాయకులు తెలుసు, పాలిట్ బ్యూరోలో పనిచేసిన నాయకులు తెలుసు. నేను బయట ఎంత పోరాడానో దానికన్నా 5 రెట్లు ఎక్కువ నేను పార్టీలో పోరాడాను. పార్టీలో సమస్యను తీసుకొచ్చేదానికి పోరాడాను. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ పార్టీ కాదు, పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొస్తే బాగుంటుందని నేను ప్రతిపాదించాను, పోరాడా. మొదటిసారి ఆ పోరాటం ఫలించలేదు, కానీ నేను అధైర్యపడలేదు. నేను నమ్ముకున్న సిద్ధాంతం, పార్టీ ఇంకా వైబ్రెంట్గా ఉండాలి, మనం ఎన్నికలు గెలిస్తే సంక్షేమ అభివృద్ధి చేయగలుగుతామని, కావాలని పార్లమెంట్ పార్టీ వ్యవస్థ ఉంటే బాగుంటుందని నమ్ముకున్న వ్యక్తిని. అహర్నిశలు పోరాడా. మళ్ళీ 3 పాలిట్ బ్యూరో మీటింగ్ల తర్వాత నాయకులందరినీ కలిసా, అచ్చెన్నాయుడు గారితో లాబీ చేశా, కాలువనితో మాట్లాడి ఎట్టి పరిస్థితి వ్యవస్థ తీసుకొస్తే బాగుంటుంది, ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయి కాదు, పార్లమెంట్ యాజ్ యూనిట్గా పనిచేస్తేనే మ్యాక్సిమం పార్లమెంట్ సీట్లు మనం కైవసం చేసుకోగలుగుతామని నేను లాబీ చేసి పోరాడిన తర్వాతనే సంస్కరణలు నేను తీసుకురాగలను. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, మన పార్టీలో ఉన్న ఒక జబ్బు ఉంది, కోవిడ్ కన్నా ప్రమాదమైన జబ్బు. కోవిడ్ వస్తే కనీసం దగ్గుతాం, జ్వరం వస్తుంది, ఆసుపత్రికి వెళ్తాం. కానీ మన పార్టీలో ఉన్న జబ్బుకి ఏంటంటే అలక. మనం అలుగుతాం, ఇంట్లో పడుకుంటాం, మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళాం, వేరే పార్టీకి ఓటేయం. కానీ ఇంట్లో పడుకున్నందుకు నష్టపోయేది ఎవరు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అందుకే కార్యకర్తలు నాయకులందరినీ కోరేది ఒకే ఒక విషయం, మనం నమ్ముకున్న సిద్ధాంతాల కోసం, మనం అనుకున్న లక్ష్యాలు సాధించే వరకు అహర్నిశలు కష్టపడదాం, పార్టీ లోపల పోరాడదాం, 4 గోడల మధ్యలో కూర్చుందాం, మాట్లాడుకుందాం. నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాం, మీరన్నా నన్ను కన్విన్స్ చేయండి. కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత జై తెలుగుదేశం,
జై చంద్రబాబు గారిని బయటికి వెళ్ళాం. బయటికి వెళ్ళి మళ్ళీ వేరే మాట ఉండకూడదు. మాది చిన్న కుటుంబం, 5గురమే. మీ అందరు తెలుసు, మొన్న ఒక 5 రోజులు, ప్రతి సంవత్సరం ఒక 5 రోజులు మా అబ్బాయితో నేను బ్రేక్కి వెళ్తాం. ఒట్టి దేవాంశ్ నేనే వెళ్తాం. 5 రోజులు ఒక 2 సార్లు కొట్టుకుంటాం మా ఇద్దరం. నాన్నని ఇది చేయాలంటే నేనే అది చేయాలంటాం. చిన్న కుటుంబంలో కూడా విభేదాలు ఉంటాయి, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. కానీ 4 గోడల మధ్యలో కూర్చుని మనం కన్విన్స్ చేసుకోవాలి, మనం మాట్లాడుకోవాలి. ఇది ఇక్కడున్న నాయకుల్ని కోరుతున్నా, రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది సభ్యుల్ని, కార్యకర్తలను కూడా నేను కోరుతున్నా. కలిసికట్టుగా పనిచేద్దాం, కలిసికట్టుగా పోరాడదాం.